హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వచ్చేసరికి 100 గజాల్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు అనేది కట్టుకోవచ్చా, కట్టుకుంటే ఎంత ఖర్చు అనేది అవుతుంది ప్రజెంట్ ఈ 2026లో అనేది ఈ వీడియోలో క్లియర్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందాం. ఎవరైతే 100 గజాల్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు అనేది కట్టుకోవాలని చూస్తూ ఉంటారో ఈ వీడియోని పూర్తిగా చూడండి, మీకు క్లియర్గా అయితే అర్థమవుతుంది. ఇక వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్. ముందుగా 100 గజాలు ఉన్నట్లయితే మనకి 900 చదరపు అడుగులు అనేది రావడం జరుగుతుందండి. మనకి 900 స్క్వేర్ ఫీట్ ఏరియా అనమాట. సో మీరు 30x30 సైజులో ఇల్లు కట్టుకున్న, 25x36 సైజులో ఇల్లు కట్టుకున్న టోటల్ స్లాబ్ ఏరియా అనేది మనకి 900 చదరపు అడుగులు అనేది రావడం జరుగుతుంది 100 గజాలు అన్నట్లయితే. సో దీనికి సంబంధించి మనం ఇంటి నిర్మాణం అనేది చేసుకుంటానికి టోటల్గా మనకు ఎంత మెటీరియల్ పడుతుంది, ఆ మెటీరియల్ యొక్క రేట్లు అనేవి ప్రజెంట్ ఎలా తీసుకుంటున్నారు, మేస్త్రి గారు ఎంత కాస్ట్ అనేది ఛార్జ్ చేస్తారు, ఇలాంటి వాటికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా దీనికి సంబంధించి ల్యాండ్ క్లీనింగ్ దగ్గర నుంచి మనం మొదలు పెట్టుకోవడం జరుగుతుంది. ల్యాండ్ క్లీనింగ్ ప్లస్ హౌస్ ప్లానింగ్ అనేది తీసుకుంటాం. హౌస్ ప్లానింగ్ సిద్ధాంత్ గారి దగ్గర తీసుకుంటాం. అలా తీసుకునే పని అయితే మీకు ఒక 5,000 రూపాయల బడ్జెట్లో మనకి ప్లానింగ్ అనేది అయిపోతుంది. లేదు మీరు ఇక్కడ స్ట్రక్చరల్ డిజైన్స్, డ్రాయింగ్ డిజైన్స్, అలాగే స్టీల్ యొక్క డిజైన్స్ ఇవన్నీ కూడా మంచి ఇంజనీరింగ్ ప్లానింగ్ తోటి వెళ్ళాలి అనుకున్నట్లయితే ఇంజనీర్ గారి డిమాండ్ని బట్టి వారు కాస్ట్ అనేది ఛార్జ్ చేయడం జరుగుతుంది. అది ఒక 50,000 రూపాయల నుంచి 1,00,000 రూపీస్ వరకు కూడా వారి డిమాండ్ని బట్టి తీసుకుంటూ ఉంటారు, ఏరియాని బట్టి. సో ఇలా ఉంటుందన్నమాట. మనం తక్కువ బడ్జెట్లో చేసుకుంటున్నాం కాబట్టి సింపుల్గా సిద్ధాంత్ గారిని పిలిపించుకొని ఒక ప్లానింగ్ అనేది తీసుకొని మనం ల్యాండ్ క్లీనింగ్ ఇవన్నీ చేయించుకుంటాం. తర్వాత మనం చేసుకునే వర్క్ బోర్ అనేది వేయించుకోవడం జరుగుతుంది. సో ఈ బోర్ అనేది మనం సింపుల్ ఇటు కోస్తాంధ్ర కొన్ని ప్రాంతాల్లో సింపుల్గా ఒక 20 ఫీట్స్ లోతు తీస్తేనే వాటర్ అనేవి పడిపోతాయి. సో అలా ఒక చిన్న మోటార్ అలా సెటప్ చేసుకునే పని అయితే 20,000 రూపాయల్లోనే అయిపోతుంది. కొన్ని ప్రాంతాలు రాయలసీమ కావచ్చు, తెలంగాణ కావచ్చు, కొన్ని ప్రాంతాల్లో వచ్చేసరికి 500 అడుగులు 600 అడుగుల వరకు కూడా బోర్లు అనేవి తీయిస్తూ ఉంటారు మిషన్స్ ద్వారా. సో అలా తీయించుకునే పని అయితే మీకు బోరు ప్లస్ మోటార్ అన్ని కలుపుకొని సుమారుగా 1,00,000 రూపాయల వరకు కూడా కాస్ట్ అనేది అవుతుంది. ఇది మీరు ఏరియాని బట్టి ఈ కాస్ట్ అనేది ఇక్కడ ఇంక్లూడ్ చేసుకోండి. సో అలాగే మనకి నెక్స్ట్ వచ్చేసరికి ఐరన్ స్టీల్ అనేది పర్చేస్ చేయడం జరుగుతుందండి. స్టీల్ వచ్చేసరికి మనకి టోటల్గా 2.5 టన్స్ వరకు కూడా పట్టే ఛాన్స్ అనేది ఉంది. ప్రజెంట్ ఒక టన్ను ధర అనేది మనకి 75,000 రూపాయల చొప్పున తీసుకోవడం జరుగుతుంది. ఇందులో చాలా రకాల బ్రాండ్స్ అనేవి ఉంటాయి. 70,000లో దొరికే ఉంటాయి, 80,000 రూపాయల్లో దొరికే ఉంటాయి. సో మీరు తీసుకునే బ్రాండ్ని బట్టే కాస్ట్ అనేది డిపెండ్ అవుతుంది. మొత్తం 2.5 టన్స్కి వచ్చేసరికి మనకి టోటల్ బడ్జెట్ అనేది 1,87,500 రూపాయల వరకు కూడా కాస్ట్ అనేది అవుతుంది ఐరన్ స్టీల్కి సంబంధించి. అలాగే నెక్స్ట్ సిమెంట్ బ్యాగ్స్ కూడా మనం తీసుకోవడం జరుగుతుందండి. ఈ సిమెంట్ బ్యాగ్స్ అనేవి మనకి టోటల్గా 400 బ్యాగుల వరకు కూడా మీకు ఇక్కడ పట్టే ఛాన్స్ అనేది ఉంది. ఇందులో కూడా చాలా రకాల బ్రాండ్స్ ఉన్నాయి. మీకు బ్రాండ్ని బట్టే కాస్ట్ అనేది డిపెండ్ అవుతుంది. సో మనకి ఫర్ బ్యాగ్ అనేది 320 రూపాయల చొప్పునే మనం తీసుకున్నట్లయితే 400 బ్యాగులకు వచ్చేసరికి 1,28,000 రూపాయల వరకు కూడా మీకు ఇక్కడ ఖర్చు అనేది అవడం జరుగుతుంది సిమెంట్కి సంబంధించి. అలాగే ఇసుక అనేది తెప్పించుకోవడం జరుగుతుందండి. ఈ ఇసుక అనేది మనకి 18 యూనిట్ల వరకు కూడా పడుతుంది. 18 యూనిట్లు అన్నట్లయితే మనకి యూనిట్ అన్నట్లయితే ఒక ట్రాక్టర్ అనమాట. సో మనకి 18 ట్రాక్టర్లు అనేవి అవసరం అవుతాయి. ఒక ట్రాక్టర్ ధర ప్రెజెంట్ వచ్చేసరికి 4,500 రూపాయల నుంచి 5,000 రూపాయల వరకు కూడా తీసుకుంటున్నారు. ఇది కొన్ని ఏరియాల్లో ఇంకొక 1,000 రూపాయల అదనం కూడా తీసుకునే ఛాన్సెస్ అనేవి ఉంటాయి అనమాట. ఇది ఏరియాని బట్టి డిపెండ్ అయి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సో మనకి ఇక్కడ 18 యూనిట్లకు వచ్చేసరికి 5,000 రూపాయల చొప్పున మనం చూసుకున్నట్లయితే 90,000 రూపాయల వరకు కూడా మీకు ఇసుక శాండ్కి ఖర్చు అనేది అవడం జరుగుతుంది. అలాగే బేస్మెంట్ అనేది ఫిల్లింగ్ అనేది చేయించుకుంటామండి. ఇది కొంచెం తక్కువ క్వాలిటీలో ఉండే శాండ్ తోటి ఫిల్లింగ్ చేయించుకుంటాం. లేకపోతే వేరే చిప్స్ కానీ గ్రావెల్ డస్ట్ కానీ ఇలాంటివి ఉంటాయి, వాటితో చేయించుకుంటాం. సో అలా చేయించుకునే పని అయితే మీకు ఒక 80,000 రూపాయల వరకు కూడా ఈజీగా ఖర్చు అనేది అవుతుంది ప్రజెంట్ ఇప్పుడున్న మార్కెట్ రేట్లను బట్టి. అలాగే ఇటుకలు అనేవి తెప్పించుకోవడం జరుగుతుందండి, రెడ్ బ్రిక్స్. ఈ రెడ్ బ్రిక్స్ అనేవి మనకి టోటల్గా 14,000 బ్రిక్స్ వరకు కూడా మనకి ఇక్కడ పట్టే ఛాన్స్ అనేది ఉంది. ఒక బ్రిక్ ధర మంచి క్వాలిటీ బ్రిక్ కావాలి, మంచి సైజులో ఉండాలనుకున్నట్లయితే 10 రూపాయల వరకు కూడా పెట్టుకోవాలి. మీకు 8.5, 9 రూపాయల్లో కూడా దొరికే బ్రిక్స్ అనేవి ఉంటాయి అనమాట. సో మనం ఇక్కడ 10 రూపాయలు అనేది పెట్టి మంచి క్వాలిటీ బ్రిక్ అనేది తీసుకుందాం. మొత్తం 14,000 బ్రిక్స్కి వచ్చేసరికి 10 రూపాయల చొప్పున 1,40,000 రూపాయల వరకు కూడా మనకి ఇక్కడ ఖర్చు అనేది అవడం జరుగుతుంది. అలాగే మనకి ఇంటికి సంబంధించిన 40 mm కాంక్రీట్ అనేది కింద పుట్టింగ్స్లో యూజ్ చేయడం జరుగుతుంది. 20 mm కాంక్రీట్ అనేది మొత్తం హౌస్కి పిల్లర్స్ కావచ్చు, స్లాబ్స్ కావచ్చు, వీటిలో యూజ్ చేస్తాం. మొత్తంగా కలుపుకొని మనకి ఈ 20 mm కానీ ఈ 40 mm కానీ 12 యూనిట్స్ వరకు కూడా మనకి ఇక్కడ పడుతుంది అనమాట. అంటే మనకి 12 ట్రాక్టర్స్ వరకు కూడా పడుతుంది. ఒక ట్రాక్టర్ ధరే మనకి 4,000 రూపాయల చొప్పున తీసుకుంటున్నారు. ఇది ఏరియాని బట్టి ఒక 200 రూపీస్ అటు ఇటుగా డిఫరెన్స్ అనేది ఉంటుంది. సో మొత్తం మీద కలుపుకొని 12 యూనిట్లకు వచ్చేసరికి మనకి 48,000 రూపాయల వరకు కూడా కాస్ట్ అనేది అవుతుంది ఈ అగ్రిగేట్స్కి సంబంధించి. అలాగే దర్వాజాలు, కిటికీలు, తలుపులు అనేవి మనకి ఇంపోర్టెడ్ వుడ్ అనేది దొరుకుతుంది. అలాంటి వుడ్లో తీసుకునే పని అయితేనే. అలాగే కిటికీల విషయంలోకి వచ్చినట్లయితే
చూసుకున్నట్లయితే యూపీవీసీ విండోస్ అలాంటివి యూజ్ చేసుకుంటేనే మీరు 2 లక్షల రూపాయల బడ్జెట్లో పూర్తి చేసుకోగలరు. మెయిన్ డోర్ వచ్చేసరికి మీకు వుడ్లోనే వస్తుంది. మిగతావన్నీ కూడా ఫ్లష్ డోర్స్, బెడ్రూమ్ డోర్స్ ఇవన్నీ కూడా ఫ్లష్ డోర్స్ అలాంటివి వస్తాయి. బాత్రూమ్స్ దగ్గర డబ్ల్యూపీసీ డోర్స్ అలాంటివి వస్తాయి. అలాగే తలుపులు, కిటికీ తలుపులు ఇవన్నీ కూడా మనకి ఏంటన్నట్లయితే యూపీవీసీలో తీసుకుంటాం కాబట్టి స్లైడింగ్ ర్యాక్లు ఇలాంటివన్నీ కూడా రావడం జరుగుతుంది కాబట్టి బడ్జెట్లో వస్తాయి అనమాట. లేదు మీరు ఇక్కడ కంప్లీట్గా వుడ్కి వెళ్ళాలి అనుకున్నట్లయితే మీరు ప్యూర్ బలాషా టేక్ అనేది తీసుకోవాలనుకున్నట్లయితే దాని యొక్క ప్రైస్ అనేది 6,000 రూపాయల నుంచి 7,500 రూపాయల దాకా కూడా ప్రజెంట్ మార్కెట్లో తీసుకుంటున్నారు ఒక అడుగు ధర అనేది. సో అలాంటి వుడ్లో తీసుకునే పని అయితే మీకు ఆల్మోస్ట్ లక్షల్లోనే అవుతుంది అనమాట. సో మనం ఇక్కడ బడ్జెట్లో చేసుకుంటున్నాం కాబట్టి ఇవి యూజ్ చేసుకోండి. 2 లక్షల రూపాయల బడ్జెట్లో చేసేసుకోవచ్చు. అలాగే హౌస్కి సంబంధించి టైల్స్ యూజ్ చేసుకుంటామండి. మళ్ళీ ఇక్కడ మీరు మార్బుల్స్ యూజ్ చేసుకుంటే బడ్జెట్ కూడా పెరుగుతుంది అనమాట. సో మనం టైల్స్ అనేవి యూజ్ చేసుకుందాం. బాత్రూంలో టైల్స్ కావచ్చు, కిచెన్లో గ్రానైట్ ప్లాట్ఫామ్ కావచ్చు, అలాగే టైల్స్ ఇలాంటివన్నీ యూజ్ చేసుకుంటేనే 1,50,000 రూపాయల నుంచి 1,80,000 రూపాయల వరకు కూడా మనకి ఖర్చు అనేది అవుతుంది. మీరు గ్రానైట్ మార్బుల్కి వెళ్ళే పని అయితే బడ్జెట్ అనేది పెరిగిపోతుంది. సో ఇలా డిఫరెన్స్ అనేది ఉంటుంది, చూసుకోండి. అలాగే హౌస్లో మనం జిప్సమ్ సీలింగ్స్ అనేవి చేయించుకుంటాం ఫాల్ సీలింగ్కి సంబంధించి. సో ఇలా జిప్సమ్ సీలింగ్ అనేది చేయించుకున్నట్లయితే ఇంచుమించుగా 50,000 రూపాయల నుంచి 60,000 రూపాయల బడ్జెట్ అనేది మీకు అవుతుంది ప్రజెంట్ ఇప్పుడున్న మార్కెట్ రేట్లను బట్టి. అలాగే హౌస్లో ఎలక్ట్రికల్ వర్క్ ప్లస్ ప్లంబింగ్ వర్క్ ఈ రెండు చేసుకోవడానికి టోటల్గా ఒక 2 లక్షల రూపాయల వరకు కూడా ఖర్చు అనేది అవడం జరుగుతుంది. ఇది మీడియం క్వాలిటీలో ఉండే మెటీరియల్ని యూజ్ చేసుకుంటే మాత్రమే. ఇందులో హై క్వాలిటీ మీరు యూజ్ చేసుకునే పని అయితే బడ్జెట్ అనేది ఇంకా పెరిగే ఛాన్స్ కూడా ఉంటుంది. ఇలాంటివన్నీ కూడా దృష్టిలో పెట్టుకోండి. అలాగే హౌస్లో వాల్ పుట్టీస్ అనేవి పెట్టించుకుంటాం. వాటికి మంచి పెయింటింగ్స్ అనేవి చేయించుకోవడం జరుగుతుంది. హౌస్ లోపల బయట వెలివేషన్కి వీటిలన్నిటికి కూడా చేయించుకుంటాం. స్ట్రెచర్స్ ఇలాంటివన్నీ కూడా పెట్టించుకొని. సో ఇలా చేసుకునే పని అయితే టోటల్గా 1,20,000 రూపాయల వరకు కూడా మీకు పెయింటింగ్ వర్క్కి సంబంధించిన ఖర్చు అనేది అవడం జరుగుతుందండి. అలాగే మనం గేట్లు చేయించుకుంటాం. సో ఈ గేట్లు అలాగే మెటల్ దగ్గర రైలింగ్ అనేది చేయించుకుంటాం. ఇది మీరు జింక్లో చేయించుకునే పని అయితే 30,000 రూపాయల బడ్జెట్లో అయిపోతుంది ఈ 2 వర్క్లు అనేవి. లేదు మీరు ఇక్కడ ఎస్ఎస్కి వెళ్ళినట్లయితే అంటే మనకి స్టీల్కి వెళ్ళినట్లయితే ఆల్మోస్ట్ 80,000 రూపాయల వరకు కూడా వీటికి కాస్ట్ అనేది అవడం జరుగుతుంది అనమాట. అలాగే కబోర్డ్ల గురించి నేను మీకు లాస్ట్లో చెప్తానండి. ఇక మేస్త్రి గారికి అయ్యే అమౌంట్ అండి. మేస్త్రి గారు వచ్చేసరికి పర్ స్క్వేర్ ఫీట్కి 350 రూపాయల చొప్పున తీసుకుంటారు. ఇంకా ఒక 10 రూపాయలు కూడా ఎక్స్ట్రా తీసుకోవచ్చు వారు ఉండే ఏరియాని బట్టి, వారి యొక్క డిమాండ్ని బట్టి. సో మనకి మొత్తం 900 చదరపు అడుగులు అనేది రావడం జరిగింది కాబట్టి అడుగుకి 350 రూపాయలు ఇచ్చి మనం వర్క్ అనేది చేయించుకున్నట్లయితే 3,15,000 రూపాయల వరకు కూడా మేస్త్రి గారికి ఖర్చు అనేది అవుతుంది. ఇప్పుడు మనకి టోటల్ బడ్జెట్ అనేది ఎంత అవుతుంది అనేది మనం చూసుకున్నట్లయితే 19,13,500 రూపాయల వరకు కూడా బడ్జెట్ అనేది అవుతుంది ప్రజెంట్ ఇప్పుడు ఉన్న రేట్లను బట్టి. ఇక అలాగే మనం కబోర్డ్ల గురించి లాస్ట్లో చెప్పుకుందాం అనుకున్నాం కదా. ఈ కబోర్డ్స్ అండి, ఇవి వచ్చేసరికి మనం డబుల్ బెడ్రూమ్ హౌస్ అనేది నిర్మించుకుంటున్నాం కాబట్టి ఆల్మోస్ట్ మీకు ఇక్కడ 2,50,000 రూపాయల నుంచి 3 లక్షల రూపాయల వరకు కూడా కబోర్డ్స్ వర్క్కే మీకు ఖర్చు అనేది అవుతుంది. మీరు ఎలాంటి అంటే అల్యూమినియం అలాంటివి కాదు, నార్మల్గా మనకి ప్లైవుడ్, లామినేషను లేదా యాక్రిలిక్ ఇలాంటివి చేయించుకునే పని అయితే అనమాట 3 లక్షల రూపాయల వరకు కూడా ఈజీగా బడ్జెట్ అనేది అవుతుంది. అప్పుడు మనకి టోటల్ బడ్జెట్ వచ్చేసరికి 22,13,500 రూపాయల వరకు కూడా ఖర్చు అనేది అయ్యే ఛాన్సెస్ అనేవి ఉన్నాయండి ప్రజెంట్ ఈ 2026లో. ఇంకా అలాగే ఈ రేట్లు అనేవి మనకి ఏరియాని బట్టి కొంచెం మారుతాయండి. అన్ని ఏరియాలో ఇదే రేట్లు అనేవి ఉండవు కాబట్టి కొంచెం అప్ అండ్ డౌన్స్ అనేవి ఉంటాయి. అది కూడా దృష్టిలో పెట్టుకోండి. ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ అయితే ఇంతేనండి. వీడియో నచ్చింది, మీకు యూజ్ అవుతుంది అనుకున్నట్టు తప్పకుండా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మేము తప్పకుండా రిప్లై అనేది ఇస్తాం. సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉండే బెల్ ఐకాన్ అనేది ఆల్లో పెట్టుకోండి. మరొక మంచి వీడియో అయితే కలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.